బుధవారం తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ కె మాధురి తెలిపారు. ఏసీపీ ప్రసాదరావు ఆధ్వర్యంలో సీఐ గిరిబాబు 120 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్కంఠంగా మారిన ఎన్నిక ధీమాలో ఉన్న ఇరు పార్టీలు 17 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా చివరి వరకు వైసీపీతో ఎంతమంది కౌన్సిలర్లు ఉంటారో తెలియని పరిస్థితి. టీడీపీకి 3 కౌన్సిలర్లు, వైసీపీ నుంచి వలస వెళ్లిన కౌన్సిలర్లతో మున్సిపల్ చైర్మన్ మాదేనంటున్న టీడీపీ. మా కౌన్సిలర్లు వైసీపీ స్వామిదాస్ కిడ్నాప్ చేశారని ఎమ్మెల్యే కొరికపూడి ఘాటుగా వ్యాఖ్యలు చేయగా టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడగా పోలీసులు లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేశారు. దేవినేని అవినాష్ గో బ్యాక్ అంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. కోరం లేకపోవడంతో వాయిదా పడ్డ సమావేశం మంగళవారం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తామని తెలిపిన ఆర్డీఓ మాధురి. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కనీసం సగం మంది సభ్యులు సమావేశానికి హాజరు కాకపోతే చైర్పర్సన్ లేదా వైస్ చైర్పర్సన్ ఎన్నికల నిర్వహణ కోసం ఎటువంటి సమావేశాన్ని నిర్వహించకూడదని నిబంధనలను రూల్ 5 నిర్దేశిస్తుంది. పైన రూల్ 5 ప్రకారం ఈ ప్రయోజనం కోసం జరిగిన ఎన్నికలలో చైర్పర్సన్ లేదా వైస్ చైర్పర్సన్ ఎన్నుకున్నప్పుడు సంబంధిత మున్సిపాలిటీ లేదా ఎంపీకి ప్రభుత్వ సెలవు కాకపోయినా మరుసటి రోజున తాజా ఎన్నిక నిర్వహించబడుతుందని మరియు రాష్ట్ర వైస్ చైర్పర్సన్ ఎన్నికల నిర్ణయించిన పక్షంలో మరుసటి రోజు ఎన్నికల కమిషన్ ఎన్నుకోకూడదని నిర్దేశిస్తుంది. సో మన మెయిన్ గౌరవం వచ్చేసి అట్లీస్ట్ 11 మెంబర్స్ 11 మంది సభ్యులు ఉంటే మనం ఈరోజు స్పెషల్ మీటింగ్ కన్వీన్ చేసుకునేవాళ్ళండి. 11 మంది సభ్యులు హాజరు కానందువలన మరుసటి రోజు అనగా రేపు 20 పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. రేపటి రోజు మళ్ళీ ఇదే సమయానికి సభ్యులందరూ కోరం మీట్ అయ్యే